ఇంకేంది బతుకమ్మ పండగ షూర్ అయిపోయింది. ఇక పోరగాళ్ళకు కూడా 15 రోజులు సెలవులు ఇచ్చిండు కదా కేసీఆర్ సారు. మరి పోరగాళ్ళు పండగనే పండగ చేసుకుంటారు అనుకోరాదురి. ఇక మనం వార్తలు కూడా షురు చేసేద్దాం. గంతకంటే ముందు గల హెడ్లైన్స్ చూడురి. ఎంగిలిపూల బతుకమ్మకు వందనం, కొల్చుకుందాం మనమందరం. సీఎం ఇచ్చొచ్చిండు, గవర్నర్ మళ్ళా తెచ్చిండు. అహోబిలంలా అదుర్స్ అనిపించిన మనోళ్ళు. జాతీయ పార్టీ జాతీయం, తెలుగు తమ్ముళ్ల రాజకీయం. అద్దుమరాత్రి తట్టిన అదృష్టం, అచ్చగాళ్ళు బిచ్చగాళ్లకు ఆదరణ పథకం. ఊర్ల పొంటి తిరుగుతున్న చీకటి దెయ్యాలు, పొద్దుగూట్ల పెడితే ఎల్లమని భయపడుతున్న జనాలు. అందరు తయారున్నారా? దేనికి అనుకుంటురా? ఇంకా దేనికి? 9 రోజుల బతుకమ్మ ఆటపాటలకు. మరి తెలంగాణ వచ్చినాక ఫస్ట్ సారి వస్తున్న పండగనాయే. అటు సర్కారు వాళ్ళు కూడా బాగానే ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక మీదే ఆలస్యం. ఎంత మంచిగా బతుకమ్మను వేరుస్తారో, ఎన్ని తీర్ల పాటలు పాడతారో. ఇక కానీ పెద్ద ముత్తైదులంతా మళ్ళొక పారి మర్చిపోయిన పాటలన్నీ యాద్ చేసుకోర్రి. ఇక చిన్నోళ్ళంతా వాళ్ళ తన మంచిగా నేర్చుకోర్రి. ఎందుకంటే రేపు రేపు వనుకొస్తాయి మరి. తెచ్చుకున్నారా అందరూ? గుంక పువ్వు, తంగెడు పువ్వు, అడవి శామంతి, దాచిన పువ్వు, బంతి పువ్వు, తమలపాకులు, గిమలపాకులు అన్నీ. ఇక బతుకమ్మ పండుగ సురువైంది. ఎంగిలి పూలు రానే వచ్చే. మరి ఎవరెవరు ఎంతెత్తు బతుకమ్మను వేరుస్తున్నారు అనేది మీరు పెట్టినాక చూపిస్తాం. కానీ అందరైతే తయారైనట్టే కదా. ఇక మీ V6 కూడా తయారే ఉన్నది. మీరు ఆట సురువు చేసుడు ఆల్చమే లేదు. ఈడ టీవీలకు ఎక్కిస్తూనే ఉంటాం. మన పండుగకు పబ్బతి పడతాం. అందుకే మన తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకునే తందుకు మన V6 టీవీ పాట కూడా తయారు చేసింది. మీరు జర్రంతా చూసిండ్రు కదా. జర్ర చేపు ఓపిక పడితే మొత్తం చూద్దరుగా. సరే, సర్కారు కూడా మంచిగానే 10-20 కోట్లు ఖర్చు పెడుతున్నది ఆడబిడ్డ అలగకుండా. ఇన్నో పైసలు ఊర్ల పంచి కూడా పంపుతున్నారు. కాబట్టి ఈసారి బతుకమ్మ పండుగ దుమ్ము లేవాలే. తీరొక్క ఆటలతోని పాడుకుంటా ఆడుకుంటే వెనకటి కాలం లెక్క పల్లె మురిసిపోవాలి. తెలంగాణ తల్లి బిడ్డలు కొంగు నడుముకు చుట్టి కోలలు వేస్తుంటే కొత్త పాత అంతా ఎగిరి దుంకాలి. 9 రోజులు 9 తీర్లా కనబడాలి మన తెలంగాణ. ఇన్నేళ్లు చేసుకున్న పండుగకు ఇప్పటి పండుగకు ఆస్మాన్ పరాక్ ఉండాలి. ఇక బయటి దేశాల పొంటి మన తెలంగాణ ఆడబిడ్డలు నిన్నటి సంధి ఆడిపాడు సురువు చేసిండ్రు. అమెరికాలున్న బోస్టన్ కాడ అందరు ఒక్క తానికి వచ్చి మనోళ్ళు కొత్త బట్టలు వేసుకొని గౌరమ్మ తల్లిని కొలుసుకున్నారు. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో అని సురువు చేసి పో గౌరమ్మ అని సాగనంపదాకా మస్తు ఖుషితోని పండుగ చేసుకున్నారు. చూసిండ్రు కదా, బయటి దేశాలల్లా ఆడిబిడ్డలే ఇంత హుషారుతో ఆడితే తెలంగాణలా, అది కొత్త రాష్ట్రంలో మనం ఎంత మంచిగా చేసుకోవాలి పండుగ. ఆడిబిడ్డలారా, మీరు ఆడి పాడుండ్రి. మీ ఆటకు పాట అయితాం, మీ పాటకు ఆట అయితాం మన V6 వాళ్ళం. సరేనా? ఇక సురువు చేయండి. ఆహాహాహాహా, ఇది జోడీ నంబర్ 1 అంటే. ఇక మన తెలంగాణకు తిరుగేలేదు పోరి. వీళ్ళిద్దరు కనుక ఇద్దే తీర్లా పని సక్క పెడతారా అంటే డౌటే లేదు. గ్యారంటీగా తెలంగాణ దబ్బునే అభివృద్ధి సాధిస్తుంది. కానీ ఈ ముచ్చట తెలియక ఇన్నేళ్ల సంది వీళ్ళిద్దరూ ఉత్తరం దక్షిణాలేమో అనుకున్నాం. ఇంతకు ఎవరు ముచ్చట అనుకుంటారు కదా. ఇగో గిల్లిద్దరిదే ఆ ముచ్చట. వారెవా గిట్లుండాలే ఎవ్వలున్నా. నిన్న చూసిండ్రా మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్, గవర్నర్ నరసింహన్ సార్ ఇద్దరు కలిసి ఏం చేసిండ్రో. అదే అహోబిలం మఠం ఉన్నది కదా, ముందుగాల మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పోయి ఆడున్న అయ్యగారికి శాలువి ఇచ్చిండు, పూలదండ ఇచ్చిండు, శిపల్ పండ్లు, జామ పండ్లు, బత్తాయిలు, షేపులు బాగానే ఇచ్చిండు. అవ్వాలకిచ్చి గట్టిగా మళ్ళొక పారి దండం పెట్టుకున్నాడు. ఇగో గీ అయ్యగారు చూడు. ఓ అయ్యా, మంత్రాలు చదివేది ఇచ్చిపెట్టి శాంసంగ్ ఫోన్ల ఫోటోలు తీస్తున్నావు. సరే ఊకో జర్చేపాగు.
అయితే ఆడికెళ్ళి బయటికి వెళ్దాం అనుకునే వరకల్లా మన గవర్నర్ నరసింహన్ సార్కి ఎరుకైనట్టుంది. సర్కార్ గల్లపెట్టెలకేని ముఖ్యమంత్రి గారు పైసలు తీసుకొచ్చి సామీకి సమాన్లు కొనిచ్చిండని. కేసీఆర్ సార్ ఏమో అయ్యగారికి దండలు పూలు పండ్లు తీసుకుపోయి ఇచ్చిండు కదా. మన గవర్నర్ సార్ ఏం చేసిండో చూడుండ్రి. చూసిండ్రా, జనం సొమ్మును కేసీఆర్ సార్ వాళ్ళకి ఇచ్చేస్తే అదే సొమ్మును మళ్ళీ వెనకకు పట్టుకొస్తున్నాడు మన గవర్నర్ సార్. అంటే ఆడ ఇచ్చిన పేరు దక్కింది సర్కార్కు, గవర్నర్ సార్ రూపంలో పోయిన సొమ్మును తిరగబెట్టి తెచ్చుకున్న పేరు దక్కింది. కానీ ఏమో అనుకున్నాం చూడు బాంచారు, మన ముఖ్యమంత్రి గవర్నర్ సార్ల నడుమ ఇంత అండర్స్టాండింగ్ ఉందని ఇప్పుడే ఎరకైంది. మళ్ళీ ఎవరికి డౌట్ కూడా రాకుండా గవర్నర్ సార్ మంచిగా మడిగట్టి పెయ్యన్ని బొట్లు పెట్టుకొని మంత్రాలు చదివే బాపనాయన లెక్కనే ఉన్నాడు. తెలంగాణ పబ్లిక్ పైసలు ఖరాబ్ కాకుండా మళ్ళీ వెనకకు పట్టుకొచ్చిండు అని గుసగుస పెట్టుకుంటున్నారు పంతులు కూడా. రండి బాబు రండి, ఆలస్యం చేస్తే మీకే నష్టం. వెనక సరి కార్ల సీట్లు దొరకకుంటే మీరే బాధపడతారు. వెంటనే కార్ ఎక్కుర్రి, మీ సీటు మీరు సొంతం చేసుకోర్రి. ఏంది లచ్చమ్మ ఎవరి గురించి చెప్తుంది అనుకుంటుర్రా? ఇంకెవరు, మన తెలంగాణ పచ్చ పార్టీ లీడర్ల ముచ్చట్నే. సార్లు వెనక ముందు ఆలోచన చేస్తున్నారట, తిథులు నక్షత్రాలు లెక్కేసుకుంటున్నారట. అందుకే చెప్తున్నా ఇప్పుడే తొందరపడుర్రి అని. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ఒడిచిపోయినట్టే కొడుతుంది. ఒక్కలు పోతుండ్రు, కేసీఆర్ సార్ను కలిసి చెల్లుడు కొడుతుండ్రు వస్తుండ్రు. ఖమ్మం జిల్లా కలికితురాయి తుమ్మల నాగేశ్వరరావు సంధి మొదలైంది. తుమ్మిన ఆగకుండా కార్ల కూర్చున్నాడు ఆయన. ఇక మొన్న బోనాల పండుగ అప్పుడు తలసాని శ్రీనివాస్ సార్ కూడా చేతులు జోడించి దండం పెట్టిండు మన ముఖ్యమంత్రి సార్కు. ఈ దసరా తర్వాత ఆయన కూడా సీఎం సార్తోనే అలాయ్ బలాయి తీసుకోవాలని చూస్తున్నాడట. ఎర్రబల్లి దయాకర్ రావు సార్ తెల్లారితే ఎటమటం అవుతుందో ఏమని సిమ్మున చీకట్ల ఒకటి కొట్టంగా ఉరికిపోయి కలిసి వచ్చిండట క్యాంప్ ఆఫీస్లా. మళ్ళా ఇయ్యాలేమంటాడు, అదంతా ఉత్తదే, మా రావుల కులాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు అంటున్నాడు. భేటీ అయిన దాంట్లో ఆ రాత్రి నేను భేటీ కాలే, అంతకు ఈవినింగ్ ముందు కొద్దిగా కొంతమంది ముఖ్యులం పోయి కలిసిన ఒక ఇష్యూ మీద, అంతే తప్ప ఆ రాత్రి నేను కలిసిందనేది అవాస్తవం. ప్రకాష్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా క్యాంప్ ఆఫీస్ మెట్ల కాడ చెప్పులు ఇప్పేందుకు తయారే ఉన్నారట. ఈ పాటికే వీళ్ళంతా దుంకేది ఉండేనట కానీ జర్ర ఆగుతున్నారట. దేనికి? తెలుగుదేశం వాళ్ళు కోపానికి వస్తారో ఏమో అని భయపడి కాదు, ముహూర్తాలు బాగాలేక. దసరెళ్ళ దాకా మంచి రోజు లేదట. ఇక ఒక పుణ్యగడియ చూసుకొని క్యాంప్ ఆఫీస్లో దండం పెట్ట చూస్తున్నారట. కానీ చూడుండ్రి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెడిపోయేటొచ్చిందో. ఓ దిక్కు వాళ్ళ పెద్దసారి చంద్రయ్య గారేమో జాతీయ పార్టీని చేస్తాను చూస్తే తెలంగాణ తమ్ముళ్ళు కేసీఆర్ సార్కు జాతీయమవుతున్నారు. నా ఇంటి రావు గారి దీవెనార్తి కోసం దయగల రావు గారు అప్పట్లోనే లడాయి చేసిండు గేమింగ్ పార్క్ ముచ్చట మీద. ఎవరు దేనికోసం పోతున్నా కానీ అనుకున్న కార్యమే చేసుకుంటున్నారు. కానీ ఒక్క మంచి పని మాత్రం అయింది మన కేసీఆర్ సార్ పార్టీ వాళ్ళకు. ఎట్లా అంటే ఇన్ని రోజులు ఎక్కువ మాటల కేసీఆర్ సార్ను ఆయన ఫ్యామిలీని తిట్టింది ఇగో ఇప్పుడు చేరేటోళ్ళే. ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ అసొంటి వాళ్ళే తిట్టిండ్రు. ఇక ఇప్పుడు రామేశ్వరరావు సార్ను ఎర్రరావు గారి పర్మిషన్ లేకుండా రేవంత్ రెడ్డి సార్ తిడుతున్నాడు కాబట్టి దయగల రావు గారి మనసును వచ్చుకునే. ఇప్పుడు ఆళ్ళీళ్ళు అంతా కలిసిపోతున్నారు కాబట్టి మనం మళ్ళా అసొంటి బూతులునే బాధ తప్పుతుంది. అయితే ఒక్క లోటు ఉన్నది ఇక కార్ పార్టీ వాళ్ళకు. గా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, గాయనను కూడా గుంజిండ్రే అనుకో, ఇక కారు బ్రేకులు దొక్కినా ఆగకుంటారు తెలంగాణలో. అంత సెల్లిడి కొట్టేటోళ్ళే ఉంటారు, తిట్టేటోళ్ళు ఒక్కరు కూడా ఉండరు. పొన్నాల లక్ష్మయ్య సార్ గ్యాంగ్ వాళ్ళు ఉన్నా వాళ్ళను ఉత్తగానే అదరగొట్టే మనిషి మన కేసీఆర్ సార్ కాబట్టి వాళ్ళ ప్రభావం తక్కువనే ఉంటుంది. ఇక కమ్యూనిస్ట్ పార్టీల కథ మీకు ఎరికేనా? కొడవన్ల నూరి కేసీఆర్ సార్కే ఇచ్చిండ్రు కావాల్సినంత కార్డు పెట్టుకోమని గప్పట్ల. వాళ్ళతోనేం బాధ లేదు. ఇప్పుడు మన చంద్రశేఖర్ రావు సార్ అయితే ఫుల్ ఖుషిపో వీళ్ళు వచ్చినాక. సర్కారు దవాఖాన్లు అనగానే మీకందరికి ఏం యాదికొస్తాయి? డాక్టర్లు లేని దవాఖాన్లు, బండల మీద వండుకునే పేషెంట్లు, పాన్లు గుట్కాల మరకలు, పెచ్చులు ఊడిపోయిన పాత గోడలు, ఇగో ఇవన్నీ యాదికొస్తాయి కదా. కానీ ఇద్వర్సంది అవన్నీ మర్చిపోరి. ఎందుకంటే మన తెలంగాణ సర్కారోళ్ళు సర్కారు దవాఖాన్ల రూపురేఖలు మార్చబోతున్నారట. వాళ్ళు ఏమేం మార్చబోతున్నారో ఒక్కపారి సుడురి. అందరికి ముచ్చట బాగినుండ్రులా. సర్కారు దవాఖాన్లనే వాళ్ళని తిట్టుకునేది ఉంటే ఇప్పుడే కడుపు నిండా తిట్టుకోనరు. ఎందుకంటే ఇక రేపు మీకు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు మన తెలంగాణ సర్కారు వాళ్ళు. ఇదివరకు దాకా సర్కారు దవాఖాన్లు అంటే ఏమనుకుందరు, అంతా
శిశి గా సర్కార్ దవాఖాన్లక ఆడ చూసేందుకు డాక్టర్లే ఉండరు. పుసుక్కున ఉన్నా గానీ ఇచ్చేదందుకు అలా తాన సూది మందులు ఉండయి. దవాఖాన్లలో బండల మీదనే వండుకోవాలి. డాక్టర్లు సరిగా చూడరు, పట్టించుకోరు. 4 రూపాయలు అప్పైనా మంచిదే గానీ ప్రైవేట్ దవాఖాన్లకే పోదామని అనుకుంటారు చాలా మంది. ఇదివరసంది మీకు ఆ ఛాన్స్ ఉండదు ఇక. ఎందుకంటే చిన్న ఆసుపత్రుల కాడికి వెళ్ళి పెద్ద ఆసుపత్రుల దాకా సర్కార్ దవాఖాన్లు అన్నిటికీ ముక్కు చీది ముస్తాబు చేసే పనులే వాడుతున్నారట. లోపల అడుగు పెట్టంగానే మనం వచ్చింది సర్కార్ దవాఖాన్లకేనా అని అనుమానం వచ్చేటట్టు మార్చబోతున్నారట. ముందుగా డాక్టర్లు టైంకు హాజరేస్తున్నారా లేదా అని చూస్తేందుకు టైం టేబుల్ తయారు చేసిండ్రట. అంటే డాక్టర్లు ఎవరన్నా 10 నిమిషాలు ఆలస్యంగా డ్యూటీ ఎక్కినా లేకపోతే డ్యూటీలో నిద్రపోయినా ఊకునేది ఉండదట. రోజుకి ఎంతమంది పేషెంట్లను చూస్తున్నారు, ఏ పేషెంట్ కు ఏ మంది ఇచ్చిండ్రు అని ఇట్లా అన్ని లెక్కలు కనిపెడతారట. అట్లనే నర్సులు, కాంపౌండర్లు ఇట్లా అందరు సరిగ్గా డ్యూటీ చేస్తున్నారా లేదా అన్న ముచ్చట కూడా టైం టేబుల్ పెట్టి చూస్తారట. ఇక సూది మందుల సంగతి వెనకషీరు చూస్తారట. కాబట్టి మీరంతా ఇప్పటి సంది భయపడకుండా సర్కార్ దవాఖాన్లలో అడుగు పెట్టవచ్చు. అంతా బాగానే చెప్తున్నారు గాని మరి నమ్ముకొని పోయినాక డాక్టర్ లేకపోతే ఏం చేయాలి? ఉన్నా సరిగా పట్టించుకోకపోతే ఎట్లా అని అనుమానం పడుతున్నారా? అట్లా ఏడనన్నా అయితే వెంటనే మన ఉప ముఖ్యమంత్రి రాజయ్య సార్కు ఫోన్ చేయండి. సార్ ఇదివరకే నెంబర్ ఇచ్చిండు కదా, సర్కార్ దవాఖాన్లతోని డాక్టర్లతోని ఏదన్నా తక్లీఫ్ వస్తే నాకు ఫోన్ చేయండి అని. మీకు యాదికి లేకపోతే మళ్ళొకపారి నెంబర్ చెప్తున్నాం, రాసుకోండి. 9849790363. ఇగో ఇది మన రాజయ్య సార్ నెంబరు. కాబట్టి సర్కార్ దవాఖాన్ల దిక్కు మీరంతా గుండె ధైర్యంతో అడుగులేయండి ఇక. సరేనా? మా మల్లన్న ఏడవైండో ఏమో, అసలు ఈ నడమ సరిగా పనే చేస్తలేడు. ఊరు మీద పడి తిరుగుడు ఎక్కువైతుంది గోషిబాబుకు. ఏడున్నాడు అసలు ఈ మనిషి. అగో ఏడుకో పోతుండి మనిషి. మల్లనా, ఓ మల్లనా. అర్జనా అనుకుంటానే ఉన్నా, ఇంకా ఎదురు కాలేదని. వచ్చినవా? ఏంది చెప్పు. ఏడికి ఓ ఎగేసుకొని పోతున్నావు? ఊరవతల మర్రి చెట్టు ఉన్నది కదా పోసేబాయి కాడ. అవును. అగో ఆడికే పోతున్నా, మీ చుట్టాలకు పూజలు చేద్దామని. మా సుట్ట పొల్లా ఎవలాళ్ళు? కొరివి దయ్యాలు, పిశాచాలు, కామును భూతాలు. మల్లన్నా లేకుంటే ఏంది పిల్ల, ఒక తానికి పోయేటప్పుడు ఏడికి పోతున్నామని అడగొద్దన్న సోయి ఉండాలనా వద్దా నీకు? మల్లన్నా ఏడు పోతున్నావో చెప్తావా చెప్పవా? ఇప్పుడు బతుకమ్మ పండుగ కదా, ఇక మా ముసల్దానికి బాగా సంబురమాయ బతుకమ్మ ఆట అంటే. అయితే అగో గందుకే ఇట్లా అడిగిపోంట పోతున్నా, బతుకమ్మ తెరిచేందుకు పూలు తేవాలని. ఓ మల్లన్న గిదీని కోసం ఇలా కొలువుకు రాకుండా తిరుగుతున్నావా? అంటే పిల్ల మరి ఉత్తగానే అవుతుందా పూలు తెంపుకొచ్చుడంటే? అసలు పూలు ఎందుకు చెప్పు బతుకమ్మకు? గదేంది పూలతోని కదా బతుకమ్మ వేర్చేది. ఆ జమానా ఎప్పుడో పోయింది. ఇప్పుడంతా కాగితం పూలే, రంగు రంగులల్లా మస్తుంటాయి. కదొక్కటి కొనుక్కపో చక్కగా అయిపోయే. నీ పిల్లకి నా వారేస్తే అట్లా కూడా చేస్తున్నా అంటే మా ముసలి ఏం చేస్తుంది ఎరికేనా? అట్లా చెప్పినందుకు నిన్ను, తీసుకపోయినందుకు నన్ను రోకల్ బండ మర్రేసి కొడుతుంది. అయినా నీ కథ కాకపోతే గా పూలతో ఏమన్నా వచ్చేది ఉన్నదా పోయేది ఉన్నదా? ఏదో టైం పాస్ కు జరసేపు ఆడి ఊకునేదానికి నువ్వన్న ముసలిదానికి జర గట్టిగా చెప్పాలే గాని. నీకు పిచ్చి బాగా ముదిరింది పిల్ల. ఏమనుకుంటున్నావు? మన సాంప్రదాయం అది. మీదికెళ్ళి ముసల్దాన్ని బెదిరియాలే. ఏందే ఎన్నడలేంది గంతగనం గుస్సా అవుతున్నావు నా మీద? లేకుంటేంది పిల్ల, బతుకమ్మల ఎన్ని తీర్ల పూలు పెట్టి పేరుస్తారో ఇప్పుడు పొరగాలకి ఎరికేనా? ఇత్తడి తాంబాలంలా గుమ్మడాకులు వరిచి దాంట్లో తంగెడి పూలు, గునుగు పూలు, రుద్రాక్ష, బీర, కట్ల, బంతి పూలు, మందార పూలు ఇట్లా 9 రకాల పూలు పెట్టి అందులో గౌరమ్మని చేసి పెడతారు. ఇందాక అంటివి కదా పూలతోనేమన్నా వచ్చేది ఉన్నదా అని. ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క గుణం ఉంటది, ఎరికేనా నీకు? అవునా? అవునా అని చిన్నగంటవేంది పిల్ల? తంగెడు పూల వాసన చూస్తే గొంతు నొప్పి రానే రాదు. ఓ అవునా? గునుగు పువ్వు రోగాలు రాకుండా చేస్తుంది, బంతి పూలు దోమలు రాకుండా చేస్తాయి. ఇట్లా తీరొక్క పువ్వుకు ఒక్కొక్క గుణం ఉన్నది కాబట్టి మనోళ్ళు వెనకటి సంధి ఈ బతుకమ్మని ఏడాదికోసారన్న చేసుకుంటే ఈ పూల వాసన దొరుకుతుందని చేస్తారన్నట్టు. అవునా? గంతేగాని ఉత్తగా ఈ కాగితం ముక్కలు పట్టుకపోయి ఒక గంట సేపు ఇటాటి ఎగిరి చింపుకొచ్చేతందుకు కాదు. మళ్ళనా నాకిప్పుడే తెలిసిందే బతుకమ్మ పూలెనక గింత కతున్నదని. గిది తెలవక అందరూ ఒట్టియే పేపర్ ముక్కలతోటి ఏదో ఆడినామంటే ఆడినామని ఎల్లదీస్తున్నారు పండుగ. నువ్వు జల్దీ నా ఒయ్యి, నీ ముసలానికే కాదు నాకు కూడా పూలు తెంపుతారా? నేను కూడా పూలతోనే ఆడతా. కాగితం ముక్కలు అద్దిగా ఇప్పటి సంది. ఇదివరకు దాకా జర నీ మీద గరమైన కానీ ఏమనుకోక పిల్ల. ఏ పెద్ద మనిషివి నువ్వు కాకపోతే ఎవరు చక్కగా చేస్తారే మమ్మల్ని? నువ్వు పోయిరా జల్దీ. అయ్యో పోతున్నా, పోయి పట్టుకొస్తా. నాకైతే తెలిసి వచ్చిందల్లా బతుకమ్మ విలువ.
మరిగా మీకు కూడా సమజైంది కదా, గందుకే పూలతోటే ఆడదాం, మన కట్టుబాట్లు కాపాడదాం. పైసలదేమున్నదే, ఎన్ని ఖర్చు చేస్తలేం కదా, ఏమంటారు? మీరంతా రైస్ బకెట్ ఛాలెంజ్ చేసిండ్రా లేదా? నేనైతే చేసిన. నా మందం ఓ 10 మందికి మనిషి 4 కిలోల బియ్యం ఇచ్చిన. ఏం మాతానేమున్నాయి అనుకోకుండా ఒక్కరికన్నా రైస్ బకెట్ ఇయ్యుర్రి. అట్లా కాకుంటే ఇగో వీళ్ళని చూసన్నా నేర్చుకోర్రి, సరేనా? చూసిన్రా, మంచి పని ఒట్టిగానే ఆగిపోదు, నడుస్తూనే ఉంటది. అట్లనే రైస్ బకెట్ ఛాలెంజ్ కూడా ఆగకుండా నడుస్తూనే ఉన్నది. సోమవారం నాడు కరెంటు కాంట్రాక్ట్ నౌకరోళ్ళంతా కలిసి రైస్ బకెట్ ఛాలెంజ్ పెట్టిండ్రు. కోదండరాం సార్ను, రఘు సార్ను, ఇంకొంతమంది లీడర్లను పిలిచి రైస్ బకెట్ ఛాలెంజ్ చేసిండ్రు. ఈ కరెంటు కాంట్రాక్ట్ వాళ్ళంతా యూనియన్ పెట్టుకుని 2 ఏళ్ళు అయినందుకు మనతోనైనా కాడికి ఏదన్నొక మంచి పని చేస్తే మంచిగుంటదని ఇట్లా రైస్ బకెట్ ఛాలెంజ్ ప్రోగ్రాం పెట్టుకున్నారట. ఈళ్ళు చేసుడే కాదు, కరెంటు యూనియన్లన్నీ మా లెక్కనే పేదోళ్లకు సాయం చెయ్యాలే అంటున్నాడు ఈయన. ఇక మీరంతా చాలా మంచి పని చేస్తున్నారని రఘు సార్ కూడా 2 ముక్కలు మాట్లాడిండు. ఆ టెన్కా లాస్ట్ కు కోదండరాం సార్ కూడా మాట్లాడిండు. ఇక అందరు కలిసి ఆడికొచ్చిన వాళ్ళకు బియ్యం పంచిండ్రు. కానీ గిసుంటి ఛాలెంజ్లు ఎన్ని దినాలు నడిస్తే అంత మంచిగా ఉంటదని అందరు అనుకుంటున్నారు. బాబా తెలంగాణలో ఏడ చూసినా సర్వేలు నడుస్తున్నాయి పోరి. పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు చూసినా ఆఫీసర్లంతా ఇరాం లేకుండా సర్వేలు చేస్తున్నారు. ఓ దిక్కు మన తెలంగాణ సర్కారోళ్ళు చేసే సర్వేలతోని పబ్లిక్ ఆఫీసర్లు అంతా బిజీగా ఉంటే అది సరిపోతలేదన్నట్టు ఇక ఇప్పుడు ఇలా కేంద్ర సర్కారోళ్ళు కూడా ఏదో కొత్త సర్వే చేపిస్తున్నారట. అది కూడా రాత్రి పూటనట. కొత్త రకం సర్వే ముచ్చటేందో ఒకరు అరుచుకుందాం నడురి. అదృష్టమే పో, కరీంనగర్ లో అచ్చగాళ్లకు బిచ్చగాళ్లకు అర్ధరాత్రి పూట అదృష్టం నిద్ర లేపింది. రోడ్ల పక్క పొంటి ఫుట్పాత్ల మీద బస్టాండ్లల్లా ఇట్లా ఏడ పడతాడ నిద్రపోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అన్ని సౌలతులు చేసేందుకు నరేంద్ర మోడీ సార్ కోషిష్ చేస్తున్నాడట. ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయండ్రు అంటే ఆఫీసర్లు వచ్చి కరీంనగర్ లో రోడ్ల పొంటున్న వాళ్ళ వివరాలు రాసుకోబోదామని వచ్చిండ్రు. ఇక చూడుండ్రి ఒక్కొక్కరు తాన ఎట్లెట్లయింది కథ. ఇగో బోని పూట ఒక ఆయన దొరికిండు చూడు, లేపుండ్రి. అమ్మో పుట్టాడు నిద్రలున్నట్టున్నాడు కదా, లేవు నాయన అనగానే లేచిండు. ఇక చూడు ఊరక్క ఎవరు ఇంతమంది వచ్చి చుట్టుముట్టిండ్రు అని పరేషాన్ అయి చూడవట్టే. ఇక ఈయన గోత్రం నక్షత్రం అంతా రాసుకున్నారు. ఆడనే ఇంకో పోరాడు అన్నాడు చూడు, చెప్పులలో మూతి పెట్టి. ఊరే ఇద్దరే అనుకున్నాం కానీ బొచ్చెడు మంది ఉన్నారు, ఆడొకలు. అయితే ఇలా లెక్క తీసుకున్నట్టున్నారు, బట్టలు గిట్టలు చూస్తే అచ్చగాల లెక్క లేరని. చాలా మంది ఏదో పని మీద పట్నం వచ్చి పని కాకపోయే వరకలు ఇట్లా వన్నట్టున్నారు. ఆ పక్క పొంటే ఇగో తెల్ల చేద్దరు కప్పుకొని వన్నాడు చూడు ఒక ముసలాయన, ఎట్లా బీరుపోయి చూస్తున్నాడు చూడు. మందిని చూసే వరకల్లా దెబ్బకి తెంకపోయింది నిద్ర. ఇక ఆడికెళ్ళి ఇంకో పార్కు కాడికి వచ్చిండ్రు. వాళ్ళు వస్తుండగానే పన్నోళ్ళ దాంట్లో కానీ లేచి చూసి ఎట్లా పోతున్నది చూడు. ఓ అయ్యా మాకేం తెలియదు, మేము అడక తినేటోళ్ళం, జర ఇడిచిపెట్టుండ్రి మీ బాంచని అనుకుంటా పోతున్నది. వచ్చి మొత్తం ఆడకట్టంతా తినేవన్నట్టున్నది కదా సీన్ చూస్తే. ఇగో వీళ్ళని చూడండి ఇంత వేసి వన్నట్టున్నారు మంచిగా. ఓ తమ్మి లేవు అంటే ఏ లేదు పో నా తానెక్కడ తగ్గిపెట్టి అన్నట్టు ముడుచుకుంటున్నాడు. లేచినోళ్ళు లేచిండ్లు, ఇక లేవనోళ్ళు నీ అవ ఏం లెక్కలరా నాయన, నిమ్మలంగా నిద్రపోదామంటే ఏమో రావందండు లెక్కన వచ్చి నిద్ర పాడి చేస్తారు అని తిట్టుకున్నారు కూడా. కానీ వీళ్ళందరికీ కేంద్రంలో ఉన్న సర్కారు వాళ్ళు సాయం చేస్తారట. ఈ ముచ్చట కూడా ఎరకాయన అంటే బొచ్చడు మంది దిగేటట్టున్నారు ఇక పార్కుల పొంట. కానీ నయ్యం ఇంకెవ్వడు బిర్రు గెయ్యలే గాని వేసుంటే నా సాయం రాగా అందరు ఆఫీసర్ గెదుమో మల్క. దయ్యాలు ఎట్లుంటాయో చూడనోళ్ళు, కనబడితే చూద్దాం అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే ముందుగల గీ వార్త చూడుర్రి. వెనకసిరా అవి ఎక్కడున్నాయో అడ్రస్ చెప్తాం గాని. ఏంది సినిమాలలో దయ్యాలు అనుకుంటుర్రా? కాదు, నిజంగా దయ్యాలు రోజు పొద్మికంగానే ఇళ్లలోకి వస్తున్నాయట. కొందరికి తెల్లశీర కట్టుకొని జుట్టిర పోసుకొని ఆడమే లెక్క కానొస్తే, ఇంకొందరికి ఇంకో తీరులా కానొస్తున్నాయట. మరి అవి నిజంగా ఎట్లున్నాయో ఓ పరు చూద్దాం నడురి. ఇదివరకప్పట్లా ఓ స్త్రీ రేపురా అని పుకార్లేసింది యాదుకున్నదా మీకు? అగో సేమ్ అట్లనే ఒక ఊళ్ళే దయ్యాల కథ నడుస్తున్నది. ఏంది నమ్మతలేరా? కావాలంటే ఈమె చెప్తున్నది ఇనుండ్రి. చెప్పు లింగమ్మ, ఎట్లుండేనట దయ్యం? ఇదో ఒకసారి ఏమో దున్నపోతు లెక్క వస్తుందంట ఇండ్లకు. దున్నపోతు అంటున్నాం కానీ మళ్ళీ మనిషి లెక్క అవుతుందట. దున్నపోతు మాయమై మనిషి లెక్క వస్తుంది, మళ్ళీ ఇంత పిల్ల లెక్క తయారయ్యి ఇలా పెద్దగా అయ్యి వస్తుంది అన్నట్టు. మళ్ళీ ఆ నాన్న అన్ని తీర్లాగా అవుతుంది. ఇక రాత్రి పూట పోరగాళ్లకు 1కి 2 కచ్చినా భయాన్ని కూకుంటున్నారట. పొద్దుకి 6 గంటలకు వన్నరా అంటే మళ్ళా తెల్లారి 6 కొట్టేదాకా దర్వాజలు బిగ్గిర పెట్టుకొని వంటున్నారట. మరిదంతా ఒట్టి పుకారేనా లేకుంటే నిజంగా ఎవరన్నా చూసిండ్రా అంటే ఇగో గీనె చూడలేదంట గాని దయ్యమే ఈయన నెత్తి మీద చెయ్యి పెట్టి నిమిరిందట. చెప్పవేంది శ్రీశైలము? మామూలుగా అంతా నేనే ఏం పట్టించుకోవాలి, అంతా డూఫ్రా పట్టించుకోవద్దని చెప్పి అందరికి చాలా మంది. మంచిగానే అన్నావు, అంటే ఏమైంది?
మామూలుగా దుప్పటి కప్పుని అనుకుంటే పైన నడుస్తున్నట్టు అనిపించింది. ఎవరైనా చూస్తాం లేపుతామని చూస్తే నా వల్ల కట్టలేదు అసలు. కాల్ చేయాలి ఏం కావట్లేదు. అయినా సరే అట్లా వండుకొని దుప్పటి ఇసరికి ఏం ఉడపలే. మళ్ళీ అట్లా వండుకొని వస్తుందేమో చూద్దాం ఎట్లుంటుందో నాకేం తెలియదు. ఇంకా చూడాలి మస్తు ఇంట్రెస్ట్ ఉండే. ఏంది దయ్యాన్ని చూడాలని ఇంట్రెస్ట్ ఉండేనా? అమ్మో నువ్వేటో ఉన్నావు కదా, ఆయన రామ్ గోపాల్ వర్మ సార్ సోపతి పట్టినవా ఎట్లా? మరి వెనకసిరి ఏమైందిగా? అయితే మళ్ళీ వచ్చింది మీద చేసి నెత్తిలో చేయబెట్టింది. బలవంతంగా దుప్పటి తీసుకున్నా. మొత్తుకుందామంటే మొత్తుకునే అట్లేదు అసలే. కాలు చదివినా ఆడట్లా గట్టి. ఒకేసారి ఇక లాస్ట్కి మా నాయన మొత్తుకుంటే మా నాయన వచ్చేసి చూసిండు. వస్తారు కదా ఏమిటో వెళ్ళిపోయింది. ఇన్నరా అలా నాయన వచ్చే వరకల్లా భయపడి ఉరికిందట దయ్యం. ఇక దయ్యాన్ని కన్లారా చూసినైనా చెప్తాడట. పాపం దయ్యాన్ని చూసినాక కండ్లెట్ల లొట్టలు పడ్డాయో చూడుర్రి. నువ్వు చెప్పే రవన్న దయ్యం నీ తానికెప్పుడొచ్చిందో? వర్షం వచ్చిన తర్వాత 2:30 కరెంటు పోయిందన్న. వాన వస్తే కరెంట్ ఎట్లుంటది గాని వెనకసిరి ఏమైంది? కనపడంగానే భయపడి మొత్తం అరిచిందా. అరిస్తే వాళ్ళంతా చుట్టుపక్కల వచ్చి అందరూ చూసి ఏహే అరిసేది లేకుండే ఏం చేస్తుందో చూసేదుండే. ఇంతకు నీకు గనవడ్డ దయ్యం ఎట్లున్నది? తెల్ల చీర కట్టుకుని మన హీరో కోసుకుని ఉన్నట్టు అవపడదన్న. నీకు కూడా తెల్ల చీర నల్ల జుట్టేనా? అయ్యో ఈ దయ్యాలు ఎన్నడూ వేషం మార్చుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకుంటాయో తెలుస్తలేదు. అన్ని ఒక్క తీర్లనే ఉంటాయి. ఇక ఇదంతా ఏడనో చెప్పాలే కదా. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో ఉన్న అమ్మనబోలు ఊర్లో అవుతున్న దయ్యాల ముచ్చట. కానీ ఊరంతా దయ్యాల భయానికి పగటిపూట కూడా కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇట్లా ఈ పుకార్లకు తగ్గట్టే 4 నెలల సంధి ఏం తక్కువ 40 మంది దాకా ఏదో ఒక కారణంతో చచ్చిపోయే వరకల్లా ఇదంతా నిజమే కావచ్చని అనుకుంటున్నారట. ఉన్నాయి దయ్యాలు ఏడవన్నాయి ఉంటే మీ కట్టెలకు భయపడి తప్పించుకునేందుకు తిరుగుతాయి. మీద కూర్చొని ఉయ్యాల లూగిపోతాయి. నిజంగానే ఉంటే సంపిపోవాలే గాని జాగుడు మూతలాట ఆడతాయా అవి? ఎట్లా ఆలోచిస్తారో పబ్లిక్ అయితే. ఓ దిక్కు ఇప్పుడో ఇంకా జర్రాయినాకనో అంగారక గ్రహం మీదకి రాకెట్ దిగుతుంటే దయ్యాలు భూతాలని ఇంకా మూఢనమ్మకాలు పెట్టుకుంటారు. జర్రనన్న ఆలోచన చెయ్యుర్రి. అదట్లుంటే హైదరాబాద్ నున్న కుందన్బాగ్ బంగ్లాలో కూడా దయ్యాలున్నాయని ఇంటర్నెట్ లో పుకార్లేసిందట. మరిది నిజమేనా అని చూద్దాం అనుకున్నారో ఇంకేమనుకుని పోయినరో గాని కొందరు పోరగాళ్ళు రోజు ఓవుడు గా బంగ్లా మీదకి రాళ్ళిసుడు పెట్టిండ్రట. రాత్రిపూట గా బంగ్లా పక్క పొంటు ఉన్నోళ్లకు నిద్ర లేకుండా లేచిండ్రట. ఇంత గీ ముచ్చట పోలీసులకు ఎరకయ్యే వరకల్లా వాళ్ళొచ్చి 25 మంది పోరగాళ్ళను పట్టుకపోయి చల్ పాగల్గాల్లా పిచ్చోల్లా దయ్యాలెక్కడీరా అని కౌన్సిలింగ్ ఇచ్చి తోలిండ్రట. ఎంగిలిపూల బతుకమ్మకు వందనం, కొల్చుకుందాం మనమందరం. సీఎం ఇచ్చొచ్చిండు, గవర్నర్ మళ్ళా తెచ్చిండు. అహోబిలంలా అదుర్స్ అనిపించిన మనోళ్ళు. జాతీయ పార్టీ జాతీయం, తెలుగు తమ్ముళ్ల రాజకీయం. అద్దుమరాత్రి తట్టిన అదృష్టం, అచ్చగాళ్ళు బిచ్చగాళ్లకు ఆదరణ పథకం. ఊర్ల పొంటి తిరుగుతున్న చీకటి దయ్యాలు, పొద్దుగూట్ల పెడితే ఎల్లమని భయపడుతున్న జనాలు. ఇయాల్టి ముచ్చట్లు ఎట్లున్నాయి? మంచిగున్నాయిలే. మరి ఇట్లనే రేపు కూడా పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.